కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చ. విజయవాడ బెంగళూరు విమానానికి తప్పిన ముప్పు. టేకాఫ్ సమయంలో పక్షిని ఢీకొన్న ఫ్లైట్, దెబ్బతిన్న విమాన రెక్కలు. వెంటనే ఫ్లైట్ను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసిన సిబ్బంది. అల్లూరి జిల్లా అరకులోయలో తప్పని డోలీ కష్టాలు. రహదారి సౌకర్యం లేక జనం అవస్థలు. పురిటి నొప్పులు రావడంతో గర్భిణిని డోలీలో ఆసుపత్రికి తరలించిన గిరిజనులు ఇకనైనా అధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి. తూర్పుగోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు. తెలుగుచెర్ల వినాయక చవితి ఊరేగింపులో అశ్లీల నృత్యాలు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. నిర్వాహకులపై విమర్శల వెల్లువ. విజయనగరం జిల్లా వినాయక నిమజ్జనంలో అపశృతి. డీజే సౌండ్కు కింద పడి యువకుడు మృతి. కార్డియాక్ అరెస్టుగా తేల్చిన వైద్యులు. బొబ్బాదిపేటలో ఘటన. అంబేద్కర్ జిల్లాలో పవన్ ఫ్యాన్స్కు పోలీసుల వార్నింగ్. ఫ్లెక్సీల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాగానే ఉండాలని ఆదేశం. ఏది పడితే అది ప్రింట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రింటింగ్ షాప్ యజమానులకు హెచ్చరిక. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 2 రేడియల్ క్రస్ట్ గేట్లెత్తి 10 అడుగుల మేర నీటి విడుదల. ఈ ఏడాదిలో 4వసారి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు. సింగూరు జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం. 3 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 23,251, అవుట్ఫ్లో 8,910 క్యూసెక్కులు. హిమాచల్ ప్రదేశ్లో వరద బీభత్సం. భారీ వర్షాలతో కులులో విరిగిపడ్డ కొండ చర్యలు. 30 మంది మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం. 207 మీటర్లను దాటిన నీటి మట్టం. రెడ్ ఫోర్ట్ వరకు చేరుకున్న వరద. ఎల్లుండి జరిగే గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు. ట్యాంక్ బండ్ సహా 20 ప్రధాన చెరువులు, 72 టెంపరరీ పాండ్స్ సిద్ధం. అందుబాటులో డీఆర్ఎఫ్ బృందాలు. 200 మంది గజ ఈతగాళ్లు. జీఎస్టీ స్లాబ్ మార్పులతో జోష్లో స్టాక్ మార్కెట్లు. లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్.